అండి, నేను డాక్టర్ స్వప్నిక. రాజమండ్రిలోని స్వప్నిక గ్యాస్ట్రాన్ లివర్ కేర్ లో జీర్ణకోశ లివర్ స్పెషలిస్ట్ గా చేస్తాను. ఈ వీడియోలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. గాల్ బ్లాడర్, దీన్నే పసర్ సంచి అంటాం. ఇది పొట్టకి కుడి భాగాన్ని లివర్ కింద ఉంటుంది. దీంట్లో రాళ్ళు ఎందుకు వస్తాయంటే ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తిన్న వాళ్ళు, ఒకేసారి ఎక్కువగా బరువు తగ్గిన, అంటే 1-2 నెలల్లో 8-10 కేజీలు బరువు తగ్గిన, ఎక్కువగా ఫాస్టింగ్స్ చేసిన, ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు, అలాగే ఆడవాళ్ళు ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో హార్మోనల్ పిల్స్ వాడే వాళ్ళు ఈ స్టోన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వీళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఇది గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ పెరిగిపోయేలా చేసి అవి స్టోన్ గా మారుతాయి. చాలా మందికి స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉండవు. వాళ్ళు వేరే ఏదో ప్రాబ్లమ్ కి స్కానింగ్ చేయించుకుంటే దాంట్లో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఒక మిగిలిన 20% మాత్రమే లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి నొప్పి అనేది ఉండదు. ఈ నొప్పి పొట్టకి మధ్యలో గాని కుడివైపున గాని వస్తుంది. అది ఒక్కోసారి కుడి భుజం వరకు కూడా ఉండవచ్చు. ఈ నొప్పితో పాటు కొంతమందికి జ్వరం రావడం, వాంతులు, కామెర్లు వస్తాయి. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కి చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి మెడికల్ ద్వారా కానీ, లేజర్ ట్రీట్మెంట్, సర్జరీస్. అయితే మెడిసిన్స్ అనేవి కొద్ది మందుల్లో మాత్రమే ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎవరికంటే స్టోన్ సైజ్ 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్నా, ఈ నొప్పి అనేది కొద్దిగా వచ్చి 1-2 సార్లు వచ్చి కంప్లీట్ తగ్గిపోయినా, మూడోది స్టోన్ టైప్. మెడిసిన్స్ కొలెస్ట్రాల్ తో తయారైన స్టోన్స్ మాత్రమే పూర్తిగా కలిగిస్తాయి. ఈ మెడిసిన్స్ వాడిన వల్ల 50% పేషెంట్స్ కి స్టోన్స్ అనేవి కంప్లీట్ గా కరిగిపోతాయి. అయితే సర్జరీ ఎవరికి సజెస్ట్ చేస్తామంటే ఈ నొప్పి చాలా తీవ్రంగా రిపీటెడ్ గా వస్తున్న వాళ్ళకి, స్కానింగ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్ రాళ్లతో పాటు గాల్ బ్లాడర్ ఉబ్బిన, గాల్ బ్లాడర్ మందంగా అయినా సర్జరీ అవసరం పడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్ లో ఈ స్టోన్స్ ఉంటే సర్జరీ చేయాలి. థ్యాంక్ యూ.